హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో వచ్చేసి మా లంచ్ అండ్ డిన్నర్ రెసిపీస్ చూపిస్తున్నాను. గోరుచిక్కుడుకాయ కర్రీ, పచ్చిమిర్చి అండ్ కొబ్బరి మిక్స్ చేశారు మా హస్బెండ్. చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ టైం రెసిపీ షూట్ చేయమంటాను, షూట్ చేపించి పెడతాను. మీరు ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఖుషి నాన్నేమన్నాడు? ఏమన్నాడు నాన్న? అవునా? అమ్మమ్మ ఏమంది? అవునా? తాతయ్య ఏమన్నాడు? సో ఇక్కడైతే నేను ఈవినింగ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను ఫుడ్కి. బేసిక్గా టైం వచ్చేసి 7:25 అయింది. మా ఇంట్లో వాచ్లో ఒక 5 minutes ముందే పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడే వంట స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడైతే నేను మునక్కాయ టమాటా కర్రీ వండుతున్నానండి. దాంట్లో బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసేస్తున్నాను. అండ్ మా బాబు కోసం అని చెప్పేసి సపరేట్గా ఏం చేయను, దీంట్లో చేసేస్తాను. ఫస్ట్ ఒక 2-3 మిర్చీస్ యాడ్ చేసి చేస్తాను. కర్రీ అయ్యాక కారం అలా వేయక ముందే ఫస్ట్ ఖుషికి తీసేసి నెక్స్ట్ మేము చేసేసుకుంటాము. ఇక్కడైతే ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి దాంట్లో పోపు వేసేసి నెక్స్ట్ ఆనియన్, మిర్చి అండ్ అవి కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి కూడా వేసేసుకున్నాను. అది అయ్యాక కొంచెం పసుపు వేసేసి మనం మంచిగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు ఉంటాయి కదా అండి, అవి కూడా దాంట్లో వేసేసి కాసేపు అలా ఫ్రై చేసుకోవాలి. బాగా వస్తుంది టేస్ట్. మీకు కావాలి అంటే ముందు కూడా ఫ్రై చేసి తీసుకోవచ్చు ఆయిల్లో, బట్ ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్పేసి ఇలా చేశాను నేనైతే. ఇక్కడ అవి కొద్దిగా వేగిపోయిన తర్వాత నేను టమాటోస్ అయితే యాడ్ చేసేసాను. టొమాటోస్ యాడ్ చేసేసాక మంచిగా మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలండి. దాంట్లో వాటర్ అన్నీ వచ్చేస్తాయి. ఒక 2-3 times అలా మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి. ఒక పక్కన కర్రీ చేస్తూ అండ్ ఇంకో పక్కన రైస్ కూడా పెట్టేశాను. ఇక్కడైతే ఖుషిబాబు వచ్చాడనమాట. ఏం కావాలి నీకు? మీ అందరికీ హాయ్ చెప్పమని అడుగుతున్నాను. అండ్ ఒక హ్యాండ్తో చెప్తే సరిపోదని చెప్పేసి మీ అందరికీ 2 handsతో చెప్పేశాడు. ఇప్పుడైతే కొద్దిగా కర్రీలో సాల్ట్ వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొద్దిగా వేస్తాను, బికాస్ ఖుషి కోసం అని చెప్పేసి తీస్తాం కదా, అందుకని కొంచెం వేసేసి. అండ్ ఇప్పుడైతే నేను దీంట్లోకి కొన్ని బాయిల్డ్ ఎగ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ ఇంకో పక్కన రైస్ కూడా అవుతుంది. ఇక్కడ కర్రీ అయ్యాక అయితే తీసేస్తున్నాను ఖుషికి. ఖుషి అయితే ఈ మధ్య అసలు సరిగ్గా తినట్లేదండి, చాలా మారం చేస్తున్నాడు. తనకు తినిపించేసరికి ఒక 45 minutes అలా అవుతుంది. ఖుషిది అయ్యాక మేము ఇక్కడ తింటున్నాము. ఎంత ఎర్లీగా కంప్లీట్ చేసుకుందామని అనుకున్నా కూడా చాలా లేట్ అయిపోతుంది ఈ మధ్య. మీ ఇంట్లో మీరేం కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నారు కింద కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.